చాకలైలమ్మ యూనివర్సిటీ అని మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టారు. ఈ విధంగా చాకలైలమ్మ అనేటువంటి ఆమెను ఆయన గౌరవించుకుంటూ ఉంటే, మరొక పక్కన చాకలైలమ్మ గారి మునిమనవరాలు హత్యకు గురైంది ఆమె కూతురు చేతిలో. ఇది నిజంగా కూడా దురదృష్టకరమైన విషయము. వారి యొక్క చాకలైలమ్మ యొక్క మునిమనవరాలు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందో, ఇటువంటి దుర్మరణం పొందిందంటే ఈ విషయం కూడా వెంటనే రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేయాలి. సరే, ఇప్పుడు ఇక విషయానికి వస్తే, ఈమె చాకలైలమ్మ మునిమనవరాలు ఆమెకి తన కూతురి చేతిలో, కన్న కూతురి చేతిలోనే ఆమె మరణానికి లోనైంది. ఆమె విషయానికి వస్తే ఇది ఒక ప్రేమ వ్యవహారము. తన ప్రియుణ్ణి కాపాడుకోవడం కోసమే ఆమె ఈ విధమైనటువంటి హత్యకు పాల్పడింది. తన తల్లినే కూడా హత్య చేసింది ఆమె. ఇక అక్కడ వివరాలకు వస్తే, ఆమెకి 2 భర్తలు ఉన్నారట. 2 భర్తలు, 2 కూతుళ్ళు. సమాజంలో నైతిక విలువలు తగ్గిపోవడమే ఈ హత్యకు కూడా ఒక కారణం అని కూడా భావిస్తున్నాము. ఈమె మొదట ఒక భర్త ఉన్నారట. ఆమెకు ఒక కుమార్తె ఉంది, పెద్ద కుమార్తె. ఇప్పుడు ఎవరైతే హత్య చేసిందో ఆమెకు చిన్నతనం నుంచి కూడా తన తల్లి మీద ఆమెకు ఇష్టం లేదట. ఈ విషయం ఆమె మాటల్లో కూడా తెలిసింది. ఆమె 2వ కుమార్తె కూడా చెప్పడం జరిగింది. మరి ఆమె నిజంగా మొదటి భర్త ఉన్నాడా, లేకపోతే ఆమెకు ఎవరైనా మోసం చేస్తే ఆ కుమార్తె పుట్టిందా, పెద్ద కూతురు అనే విషయం కూడా స్పష్టంగా తెలియదు. ఆ విషయం కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎంక్వైరీలో. మొత్తం మీద ఆమె మరలా 2వ వివాహం చేసుకుంది. మరలా ఒక కూతురు పుట్టింది. తర్వాత ఆమె 2వ భర్త కూడా చనిపోయాడట. మరి మొదటి నుంచి కూడా ఆమె పెద్ద కూతుర్ని కూడా చాలా వివక్ష చూసేది, చాలా హెరాస్మెంట్ పెడుతూ ఉండేది అని ఆమె చెప్పడం జరిగింది. దీని గురించి ఆమె తను 7వ తరగతి చదువుతున్నప్పుడే వెళ్ళేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట. తన తల్లి తనని హెరాస్మెంట్ చేస్తుంది, ఉండలేనని చెప్పేసి. ఇప్పుడు పోలీసు వాళ్ళు తగిన విధంగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరిగింది. అలా పెరుగుతూ పెద్ద అవుతున్నటువంటి అమ్మాయి మరి ఇప్పుడు సోషల్ మీడియా వల్ల జరుగుతున్న దుష్పరిణామాలకి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆమె తల్లి కేవలం ఒకతే ఉంటుంది. 2 భర్తలు చనిపోయారు ఆమెకి. మరి ఒంటరిగా ఉంటుంది. అత్తమామలు లేరు, అత్తమామల దగ్గర ఉండట్లేదు. ఈ విధంగా న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉండటం వల్ల ఇటువంటి కారణం, ఇది కూడా ఒక కారణం. అత్తమామల దగ్గర ఉండి ఒక భర్త చనిపోయి ఉండొచ్చు, భర్త చనిపోయినా భర్త తల్లిదండ్రులు ఉంటారు కదా. అత్తమామల దగ్గర ఉండి ఒక రకమైన కుటుంబ జీవితం ఉంటే భద్రత ఉంటుంది. అలా కాకుండా ఆమె ఒకతే ఉండి యవ్వనంలో ఉన్నటువంటి